తారీఖుల్లో మరి మమ్మరే ముదుగు ప్రార్థన మందిరం మరి చర్చ్ యానివర్సరీ జరుపుకోవడానికి మనకి ఇచ్చిన కొన్ని బట్టి స్థుతిస్తున్నాం. మరి కరోనా ఇబ్బందులు బట్టి మనం వ్యక్తిగతంగా మరి చేరలేకపోతున్నాం. మరి ఇక జూమ్ యాప్ ద్వారా కాన్ఫరెన్స్ మరి ప్రభుత్వం రావడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి దేవుని కోరుతున్నాం. మరి ప్రభు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ మరి 2 దినాలు అలాగే ఇక సాయంకాలం వేళ కూడా సాయంకాలం దేవుని మాటలు తన విని ఆత్మీయ మేలు పొందాలని మరి ప్రభు నామాన్ని కలిసి మరి దేవుడు చేసిన మేలును బట్టి స్తుతించి వెళ్ళాలని మరి అందరికీ మరి మనవి చేస్తున్నాం. మరి మీరు ఇంకా తెలియని వారు కూడా తెలియచేసి అనేకులు పాల్పు పొందలాగున మరి సహాయం చేయాలని మనవి చేస్తున్నాం. మరి సామెలన్న గది నుంచి మనం వాక్పరి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభునామాన్ని మనం వినపరిచి ప్రార్థన చేసి ప్రభునామాన్ని స్తుతించి దేవుని వాక్యాన్ని మనం విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మరి యొక్క ప్రత్యేక సభలను మరి ప్రారంభం చేసుకుందాం. ఇది సాయంకాలం అలాగే కూడా మరి కరెంటు ద్వారా కానీ ప్రాబ్లం కానీ మరి ఏ తొందర లేకుండా మరి వాక్య మరి అనేకులు జాయిన్ కావడానికి డేటా ప్రాబ్లం ఏది లేకుండా దేవుడు అన్ని పరిస్థితులు చక్కచేలాగా దేవుడిని సహాయానికి మనం అప్పగించుకొని మరి పరిచర్య కోసం ప్రార్థన చేసి మరి ముందుకు రావాలని మరి మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని సాయంకాలం కూడికలో ప్రారంభం ప్రేమానం కలిగిన గొప్ప తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాం. ఆయుష్కాన్ని పొడిగించారు తండ్రి. 2020 అక్టోబర్ 2వ తారీఖులో ఉంచారు తండ్రి. 99 ఆ ప్రాంతాల్లో పరిచయ ప్రారంభం జరిగింది. 39 చేశారు. కుటుంబాలుగా దేవాదరణ దయచేసి అలాగే సంఘాన్ని సంఖ్యను చేశారు, సంఘాన్ని విస్తరించారు. దేవుడు దేవ మీరే కాచి కాపాడుతూ మరి దిన వరకు శక్తిమంతులు పెట్టండి. రాలేకపోతున్నాం. అయితే జూమ్ ద్వారా కాన్ఫరెన్స్ ద్వారా ఆ రీతికి కలుసుకోవడానికి సహాయం చేస్తున్న స్తోత్రాలైనా మరి మీ ఇష్టమైతే మీరు ఆకర్షమైతేనైనా మరి త్వరగా మరి పని నుంచి మేము బయటపడడానికి సహాయం చేయండి. త్వరగా మేము అందరూ చేరువచ్చి దేవ ఏ నియమ నిబంధన లేకుండా అవకాశాన్ని ఆరాధన చేసే అవకాశాన్ని దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మంచి సేవ దయచేసి మీ నామం పరుచుకునైనా మరి చేరువస్తున్న బిడ్డ చూస్తున్నాం. ఇంకా మరి జాయిన్ కావడానికి సహాయం చేయండి. మరి ప్రతి ఒక్కరు కూడా మా తండ్రి మీ నామాన్ని కీర్తించి గణపరిచి ఆరాధించే అవకాశాన్ని ప్రతి నీ బిడ్డ కల్పించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ సాయంకాలం పూట మీరు మాకు ఇచ్చిన మీ సన్నిధి బట్టి మీ నామాన్ని గణపరుస్తూ మరి గడిచిన 21 సంవత్సరాలు మమ్మల్ని కాచి కాపాడి క్షేమాన్ని కలిగించి దేవ ప్రతి అక్కర అవస్థించి మరి సువార్త పరిచయంలో కానీ మరి ఆత్మ రక్షణలో కానీ మరి సంఘ వ్యవస్థలో కానీ మరి అనేక విషయాలైనా ఎన్నో మేళ్ళు ఎన్నో ఉపకారాలు మీరు చేస్తూ వచ్చారు. మరి మమ్మల్ని కూడా మీరు బలపరుస్తూ వచ్చారు తండ్రి. ఇక ముందుకు వెళ్తున్నామైనా మరి మీ ఇష్టమైతే మీరు ఆకర్షమైతే మరొక సంవత్సరం 2021లో మరలా స్తుతించే అవకాశాన్ని మరి సంఘంగా చేరవచ్చి నేను స్తుతించే అవకాశాన్ని మాకు కల్పిస్తాను నమ్మి మీ నామాన్ని కనపరుస్తూ మరి 3 దిన సభలను మరి చక్కగా జరిపించి దేవ మీ నామాన్ని మహింపరుచుకొని ప్రార్థన చేస్తూ మీ యొక్క కూపడాస్కి మమ్మల్ని ముందున్న పరిచయను సజీవంగా అప్పగించుకుంటూ మీరే దీవించి మీరే మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. అలాగే మోహనన్న కూడా మరి ప్రభు నామాన్ని స్తుతిస్తారు. అనంతపూర్ నుంచి మోహనన్న మరి ప్రభు నామాన్ని మనం చేస్తున్నాం.
డేవిడ్ వందనాలు. వందనా అది ప్రభు స్తుతించన్నా. సరే డేవిడ్, వినపడుతుంది కదా? వినపడుతుందా డేవిడ్? డేవిడ్ వినపడుతుందా? వినిపిస్తా ఉంది నాకు, మీ వాయిస్ వినిపిస్తా ఉంది. శాశ్వత ప్రేమ చేత ప్రేమించిన గొప్ప తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క ఉదయకాలం నుండి తండ్రి, మరి ఈ సాయంకాలం వరకు మమ్మల్ని అందరినీ మీరు కాపాడి సహాయం చేసి, మరి ఈ సాయంకాలం వేళ తండ్రి యొక్క ముదుగుబ్బ మమ్రే ప్రేర యొక్క హాలు యొక్క సర్వసభ్యులు, అదేవిధంగా మీ దాసులు తండ్రి డేవిడ్ గారి యొక్క ఆధ్వర్యంలో నాయన యొక్క జూమ్ యాప్లో ఈ సాయంకాలం తండ్రి ఈ యొక్క కూడికను తండ్రి జరుపుకోవడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నైనా మీ దాసుడు మరి ప్రార్థనలో తండ్రి నైనా అనేక అంశాలు తండ్రి ప్రార్థించుంటుండగా ఆ ప్రార్థనను మీరు ఆలకించినారని తప్పి నాయన మేము నమ్ముచున్నాం. మరి సహాయం చేయండి ప్రభువా. ఈ రోజు అంతట్లో తండ్రి నైనా మేము ఎక్కడెక్కడ ఉన్నా కూడా తండ్రి నైనా ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా ఈ విధంగా తండ్రి మీరు ఈ యొక్క మాధ్యమాల ద్వారా నాయన తండ్రి మమ్మల్ని మీరు సమకూర్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఇది ముఖ్యంగా తండ్రి ఈ యొక్క సాయంకాలం వేళ స్థానిక ముదుగుబ్బ యొక్క మందిరం యొక్క విషయంలో తండ్రి నైనా మీరు చేసిన యొక్క మేలు బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఇదిగో తండ్రి అక్కడ మందిరం నాయన పరిచర్య తండ్రి ప్రారంభించి తర్వాత నాయన మందిరం నిర్మాణం చేసుకొని మన నాయన అక్కడ దాదాపుగా 21 సంవత్సరాలు కావస్తుంది. మరి ఇదిగో తండ్రి నైనా ఒకప్పుడు మేము కూడా అక్కడ ఉన్నాం. మరి నాయన తండ్రి అక్కడ మీ దాసులు తండ్రి నిలవబడి యవనస్తునిగా తండ్రి నాయన మీ సేవలో కొనసాగుతుండగా మందిరం ఆధారం చేసుకొని తండ్రి అనేక విధాలుగా తండ్రి పల్లెల్లోనూ పట్టణంలోనూ మన నాయన తండ్రి మీ దాసుడు చెప్పిన వాక్యాల ద్వారా మరి అనేక సువార్త వాక్యముల ద్వారా తండ్రి మరి అనేక మంది నాయన ఆకర్షించడానికి, అనేక మంది తండ్రి మీ వైపు తిప్పడానికి, అనేక మంది తండ్రి మిమ్మల్ని నిజమైన దేవుడని ఒప్పుకోవడానికి మన నాయన తండ్రి మీ దాసుడు చేసిన యొక్క కృషిని బట్టి మరి నాయన తండ్రి మీరు మీ దాసునికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ముదుగుబ్బలో నాయన స్థానిక సంఘాన్ని నాయన మరి ఇంతకాలం నాయన మీరు పోషించినారు, సహాయం చేసినారు. మరి కొద్ది మంది ఉన్నా కూడా తండ్రి అనే మరి నాయన అక్కడ పరిచయ తండ్రి నాయన మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభువా. మరి యొక్క మందిరము నిర్మాణంలో తర్వాత నాయన పరిచర్యలో అన్ని విధాలుగా సహాయం చేస్తూ వచ్చినారు. మరి అక్కడ ఉన్న మీ దాసుడు తండ్రి డేవిడ్ ఆయన భార్య మరి కుమారులు బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. స్థానిక సంఘంలోనైనా ప్రియులు తండ్రినైనా దాసులు తండ్రినైనా మరి సుందరం అన్న తండ్రినైనా ఆ కాలంలో మరి టీచర్ గా ఉంటూ తండ్రి ఆ కుటుంబం కూడా అక్కడ ఉండి మన ఆయన సంఘ కార్యక్రమాల్లో తండ్రి బహుగా మరి అనేక మంది తండ్రినైనా మేము అక్కడ ఉండి మరి చాలా మంది తండ్రి ఆ యొక్క పరిచర్యలో పాల్గొని ఉంటుండగా మరి ఇదిగో తండ్రినైనా కొంతమంది ఉద్యోగాల ద్వారా కొంతమంది ఆయా రీతులుగా తండ్రినైనా ముదుగుబ్బ నుండి తండ్రినైనా వెళ్ళి ఉంటుండగా స్థానికంగా ప్రియులు తండ్రి అనేక మంది మరి కొత్తగా వచ్చిన వారైతేనేమి ముందు నుండి ఉన్నవారైతేనేమి అందరినీ మీ యొక్క కృపచేత తండ్రి దీవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి నాయన ఇదిగో తండ్రి ఆనాడు ఉన్నవారు కొంతమంది లేకుండా పోవచ్చు ప్రభువా. మరి అది మీ కృప మీ దయనైనా మరి ఇదిగో తండ్రి నాయన ఆ యొక్క స్థానిక సంఘాన్ని దీవించండి. సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా నాయన బహుగా నాయన విస్తరించేటట్లు సహాయం చేయండి. మా నాయన తండ్రి చాలా పల్లెల్లో తండ్రి నాయన మరి నాయన తండ్రి అక్కడ సేవ ఉంటున్నది, సహాయం చేయండి. మరి నాయన ఇంకా తండ్రి అనేక మంది మరి మారు మనసు రక్షణ పొందడానికి సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాం. మరి ఇదిగో నాయన ఈ రోజు ఆ యొక్క సందర్భంగా మరి 3 దినములనైనా తండ్రి యానివర్సరీగా తండ్రి మరి స్థానిక ప్రియులు నాయన తండ్రి ఆ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటుండగా జూమ్ యాప్ లో ముఖ్యంగా భయంకరమైన కరోనా ద్వారా ఈ యొక్క వైరస్ భయపడి తండ్రి నాయన భౌతికంగా తండ్రి కలుసుకోలేకపోయినా ఈ విధంగానైనా
కలుసుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ స్థానిక సంఘాన్ని తండ్రి ముందునైనా ఇంకా అభివృద్ధి పరచండి. ఏదైతే తండ్రి నైనా వాళ్ళు లోటుగా ఉంటున్నాయో, ఏవైతే ఇబ్బందులు ఉంటున్నాయో అవన్నీ నైనా మీ యొక్క కృపతో తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. జూమ్ యాప్ లో తండ్రి నైనా పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ముఖ్యంగా యొక్క కరోనా వైరస్ నుండి తండ్రి అందరినీ కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులు తండ్రి నైనా మా ప్రియులునైనా మరి శ్యామలన్న గారు వారి యొక్క జూమ్ లో నైనా జాయిన్ అయి మరి వాక్యం బోధించబోతుండగా తండ్రి సహాయం చేయండి. మీ దాసుని మీ శిలువసాటును మరుగుపరుచుకోమని మరి నాయన తండ్రి మీరే మీ యొక్క దాసుని ద్వారా మాట్లాడమని ముందున్న సమయంలో తండ్రి నాయన మీరుండి జరిపించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా కదిరి ప్రాంతంలో తండ్రి నాయన కదిరి యొక్క మమ్మరి యొక్క మందిరం ఆధ్వర్యంలో తండ్రి స్థానికంగా 10 మండలాల్లో తండ్రి యొక్క సేవ జరుగుతుండగా సహాయం చేయమని వాటికి నాయన తండ్రి మా స్థానిక మీ సేవకులు తండ్రి శ్యామలన్న గారు మరి పెద్దవాడుగా ఉంటూ తండ్రి యొక్క అన్ని కూడా చూసుకుంటుండగా సహాయం చేయండి. అంత ముందు నాయన మీ దాసులు వరపసాడి సార్ ఎంతో కృషి నాయన ఆ ప్రాంతంలో ఉంది. మరి నాయన ఇవన్నీ కూడా నాయన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముందు కూడా ఇక సంఘాన్ని బలపరచండి, సహాయం చేయమని ఈ కూడిక అంతట్లో కూడా మీరుండి జరిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. అలాగే కదిరిలో ఉన్న ప్రియుడు రాజన్న కూడా మరి ప్రభువును స్తుతిస్తారు. రాజన్న రాజన్న కదిరి రాజన్న ప్రభునామాన్ని మనము మరి స్తుతించులాగున కీర్తన పుస్తకం నుంచి 12వ పాట పాడుకుందాం. ప్రభునామాన్ని స్తుతించులాగున మన పాటల పుస్తకం నుంచి 12వ పాట, నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా అనే పాట పాడుకుందాం. 12వ పాట మన పాటల పుస్తకం నుంచి పాడుకుందాం. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, ఆయన చేసిన ఉపకారములలో ఆయన చేసిన దేనిని మరువకుమా, నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, దోషములన్నీ క్షమించినాడు, పాపములన్నీ భరించినాడు, దోషములన్నీ క్షమించినాడు, పాపములన్నీ కోపము చూపక శాపము బాపెను, కోపము చూపక శాపము బాపెను, కాపరి అయి మనల కాచెను కాదా, కాపరి అయి మనల కాచెను కాదా, నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, సంకటములన్నిటిని సవరించి సమాధి నుండి విమోచించి, సంకటములన్నిటిని సవరించి సమాధి నుండి విమోచించి, చల్లని దయమన కిరీటముగా నుంచి, చల్లని దయమన కిరీటముగా నుంచి, సతతము మనలను గాచెను ప్రభువు, సతతము మనలను గాచెను ప్రభువు, నా ప్రాణమా యేసు ప్రభు
నిత్యము తానే ప్రేమించువాడు, సత్యము జీవము మార్గము యేసే. నిత్యము తానే ప్రేమించువాడు, సత్యము జీవము మార్గము యేసే. అత్యధికం మన దోషములకు, అత్యధికం మన దోషములకు సిలువపైనే అశువులర్పించెను, సిలువపైనే అశువులర్పించెను. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. మరణము గెల్చి ఆరోహణమై పరమున మనకు నివాసమేర్పరచెన్. మరణము గెల్చి ఆరోహణమై పరమున మనకు నివాసమేర్పరచెన్. తిరిగి వచ్చి తనతో కొనిపోవును, తిరిగి వచ్చి తనతో కొనిపోవును. తరతరములుగా తన తోడనుంచును, తరతరములుగా తన తోడనుంచును. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. మరొక పాట 373 పాట కొత్త పుస్తకాల్లో. పాత పుస్తకం 809, కొత్త పుస్తకాల్లో 373. పాత పుస్తకం 809 పాట. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. ప్రభు ప్రేమను తలపోయుచు, నా యేసుని కృపలను తలంచుచు. ప్రభు ప్రేమను తలపోయుచు, నా యేసుని కృపలను తలంచుచు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నూతన వత్సరదయా కిరీటము నా తలపైన ఉంచావు. నూతన వత్సరదయా కిరీటము నా తలపైన ఉంచావు. నీ కృప నాపై చూపావు, నన్ను కరుణించావు. నీ కృప నాపై చూపావు, నన్ను కరుణించావు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను
కృతజ్ఞతలు. మహిమోన్నతుడా మహిమ స్వరూపుడా మరణపు ముల్లును విరచిన క్రీస్తు. మహిమోన్నతుడా మహిమ స్వరూపుడా మరణపు ముల్లును విరచిన క్రీస్తు. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సతతము నిన్నే స్మరింతునయా. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సతతము నిన్నే స్మరింతునయా. నామదిలో మ్రోగెను సితారలు నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నామదిలో మ్రోగెను సితారలు నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నిన్ను మరువనయా నిర్మల హృదయా నిన్ను విడువనయా అడుగడుగునయా. నిన్ను మరువనయా నిర్మల హృదయా నిన్ను విడువనయా అడుగడుగునయా. బ్రతికినను నీ కొరకే తండ్రి మరణించినను నీ కొరకే దేవా. బ్రతికినను నీ కొరకే తండ్రి మరణించినను నీ కొరకే దేవా. నామదిలో మ్రోగెను సితారలు నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నామదిలో మ్రోగెను సితారలు నా హృదయము పాడెను కృతజ్ఞతలు. ప్రభు ప్రేమను తలపోయుచు నా యేసుని కృపలను తలంచుచు. ప్రభు ప్రేమను తలపోయుచు నా యేసుని కృపలను తలంచుచు. నామదిలో మ్రోగెను సితారలు నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నామదిలో మ్రోగెను సితారలు నా హృదయము పాడెను కృతజ్ఞతలు. ప్రభునందు ప్రేమ వల్లరా మరి ఇక సాయంకాలం వేళ మరి 21వ మరి చర్చ్ బొమ్రే ప్రార్థన మందిరం ముదుగుబ్బ మరి యానివర్సరీ లేదా సామస్య కూడికలు జరుపుకోవడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. మరి ప్రార్థించినట్టుగా మోహన్ అన్న కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్టుగా మరి 98 ఆ ప్రాంతాల్లో మరి కదిరి మరి ప్రియులు ఈ ప్రాంతంలో పరిచయం చేశారు. మరి ప్రారంభంలో సుధాకర్ వారి కుటుంబం, వారి నాన్నగారు కుటుంబం, అలాగే ఇంకా కొంతమంది జాషువా కుటుంబం, ఇలాగూ మరి ఆర్టీటీలో పనిచేసే ఆమ్లాంటి ఇలాంటి వారు, దేవదానం సార్ వారు, ఇలాగ కొంతమంది మరి ప్రారంభంలో మరి ఇక్కడ ఒక రూమ్లో కూడుకునేవారు. 99 ప్రాంతాల్లో మరి వర్పస్తారు మరి సామిన వారి ద్వారా ఈ ప్రాంతంలో మరి సుధనం సార్ వారి ద్వారా మనకు సుధాకర్ వాళ్ళ ఇంట్లో డేవిడ్ తీసుకోవడం కానీ, అలాగే ఇక్కడ మరి మందిరం పని ప్రారంభం చేయడం కానీ, 99 అక్టోబర్ 3వ తారీఖు మరి మందిరం ప్రవేశం మరి జరిగినట్టుగా మరి జరిగిన విధానం బట్టి ప్రభునామాన్ని కనపరుస్తున్నాం. మరి అదే మొదలుకొని మరి ప్రభు 21 సంవత్సరాలుగా మరి మరి అనేక కుటుంబాలు దయచేసి వచ్చాడు. మోహన్ కుటుంబం కూడా మరి దాదాపు 4 సంవత్సరాలు ఈ ప్రాంతంలో మరి ఉద్యోగం ఉంటూ పరిచయంలో మరి వాడబడ్డారు. అలాగే మరి అమృతరావు సారు, అలాగే మరి మరికొంతమంది ప్రియులు, మరి అలాగే మరి మరి టీచర్ సుందర్ సారు, ఇలా కొంతమంది మరి అలాగే సందీప్ బ్రదరు, ఇలాగ చాలామంది మరి మరి ఇక్కడ ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా
మరి ఉంటూ సంఘానికి సహకారంగా ఉంటూ మరి తిరిగి మరి ట్రాన్స్ఫర్స్ బట్టి ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయినా మరి స్థానంగా మరి కొన్ని కుటుంబాలు నూతన కుటుంబాలు మరి మన గ్రామాల్లో కూడా ఇందుకూరు కానీ అలాగే దామన్పల్లిలో కానీ మరి పీసీ రేవుల్లో కానీ అలాగే గస్వారిపల్లి ఆ తోటలో కానీ బారినవారు ఇలాగ ఆ రీతిగా దేవుడు గ్రామాల్లో కూడా మన పరిచర్య దయచేశాడు. మరి 20 సంవత్సరాలు కూడా మరి 21 సంవత్సరాలు కూడా మరి ప్రభు మరి తన మరి కృపను అనుగ్రహించి మనల్ని పరిచయం నడిపిస్తున్నాడు. మరి అలాగే మందిరం కూడా మరి ప్రారంభంలో మరి చిన్నదిగా ఉన్నప్పుడు మరి ఎక్స్టెండ్ చేసుకోవడానికి కూడా ప్రభు సహాయం చేసి 2015లో మరి పైన మందిరం మరి కట్టుకోవడానికి ప్రారంభం చేసి దాదాపుగా మరి ఇంతవరకు పని దేవుడు జరిపించాడు. మరి ఇంకా కొన్ని పనులు మరి మిగిలి ఉన్నాయి. మరి ఇక్కడ స్థాయిగా మరి చూచిన వారు ఎరిగిన వారు ఉన్నారు. మరి ప్రభుత్వమైతే ఆ పనులు కూడా త్వరగా మరి పూర్తి కావాలని మరి ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోవాలని మరి మనవి చేస్తున్నాం. మరి ఇలాగూ పరిచర్య ప్రభువు నడిపిస్తూ వస్తున్నారు. ప్రభు విరామానికే ఘనత మహిమ చెల్లిస్తూ మరి దేవుని వాక్యాన్ని మనం విందాం. మరి దానికంటే ముందుగా మరి దేవరాజన్న మరి ప్రార్థన చేస్తారు. ప్రభు నామ స్తుతించి మరి అన్న వాక్యపరిచయమై మరి ప్రభు చేసే కాలం బట్టి స్తుతిస్తారు. తర్వాత మనం మరి శామలన్న మరి మనకు వాక్యపరిచయం చేస్తారు. దేవరాజన్న రంగలమ్మ చెరువు దేవరాజన్న. అన్న దేవరాజన్న అన్న కదిరి రాజా అన్న ఉన్నారా లైన్లో? రాజన్న కదిరి రాజా అన్న. హలో రాజన్న ప్రార్థన చేయండి. అత్యున్నత ప్రేమ నేను స్తుతించకు కనబడుటకు కీర్తించుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి చెల్లిస్తున్నామా గొప్పగా ముదిగుబోయే యొక్క తల్లి యొక్క సంవత్సరం వర్షిపోవచ్చు చెప్పుకున్నటకు మేమందరం ఇస్తూ యాప్లో కలుసుకున్నటకు మీరు చూపిన బట్టి వేలాది వందల స్తోత్రాలు చెల్లిస్తున్నామా గొప్ప దేవ. ఆయన ఇంతవరకు పాట కీర్తించుట్లో మీ కృపను అనుగ్రహించినారు. తిరిగి తండ్రి నీ దైవదాసుని మరి నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడబోతూ వేలాది వందల స్తోత్రాలు చేస్తున్నామా గొప్ప దేవ. ముదుగుబ్బ గ్రామంలో తండ్రి మరి ప్రభా మీరు ఏర్పడిన నీ యొక్క మందిరాన్ని బట్టి ఎలా మా స్తోత్రాలు చేస్తున్నాం. సంవత్సరం తండ్రి కాచి మా గొప్ప దేవుడు మీరు అయినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 21 సంవత్సరంలో అడుగుపెట్టుకు మీరు చూపిన కృపను మహా ఐశ్వర్యాన్ని బట్టి వేలాది వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా గొప్ప దేవ. దైవ కృపను అనుగ్రహించండి. మరి నాయన అక్కను దేవాలయను దాన్ని పిల్లలను దీవించి మీరు నాన్నటికి అభివృద్ధి పరుస్తూ మీ యొక్క సంఘాన్ని మీరు అభివృద్ధి పరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చేస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని తండ్రి మీరు పేరు పేరుతో ఆశీర్వదించండి. ఎవరెవరు ఎక్కడ కలిగి ఉన్నారో నాకైతే తెలియదు తండ్రి. మెరిగిన గొప్పదేవ మీ కన్నీ తెలుసుకుంటే అవసరాలు తీర్చుకొని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా జూమ్ వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రతిను మీ అవసరాలు దయచేయండి. వారి అవసరాలు తీర్చండి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేనేజ్మెంట్ నటించి నేను జీవాలుగా దయచేయండి. ఆయన వాడుకొని ఆయన నోట్ల నుంచి తండ్రి మా అభిప్రాయించమని
మీ కృపలో బలపరచమని, దయచూపమని, కృపను భావించమని, కరుణించమని, ఈ విధంగా మేమందరం చేరి ఏర్పరచుటకు ప్రార్థించే సమయాన్ని బట్టి కూటానికి తండ్రి మధ్యవంతం మీరే నడిపించమని మీకు ఈ సమయాన్ని బట్టి వెళ్ళాలి ఉన్నట్లు ఈ కొద్ది ప్రార్థన మాకు ఆమేన్. సమయంలో మరి కదిరి దైవ సేవకులు దైవజనులు మన సాములైనా మనకు దేవుని వర్తమానం అందిస్తారు. మరి శ్రద్ధగా విని మేలు పొందడం మనం చేస్తున్నాం. సరే. ప్రభునందు ప్రియులారా, ప్రభు మహాకృపను బట్టి మరి యొక్క నూతన సంవత్సరం దయా కిరీటముగా ప్రభు మనకు అనుగ్రహించాడు. ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. 1999లో మందిర ప్రారంభోత్సవం అక్టోబర్ నెల 3వ తారీఖు చేయడం జరిగింది. దానికంటే ముందుగా గృహాల్లో కూడుకొని మరి ఒక 3 సంవత్సరాలుగా పరిచర్య చేయడం ప్రభు సహాయం చేశాడు. భౌతికంగా ప్రభు స్థలాన్నిచ్చి, మరి ముఖ్యంగా ముందుగా ఆత్మలనిచ్చి, మరి ఆ పరిచర్యకై ప్రియులు డేవిడ్కు, కెజమ్మకు, మరి భారతీయంలో అందును బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దయచేసి మీట్లో ఉండండి అందరూ. మరి ఎవరి కూడా వాయిస్ వినపడకుండా మీట్లోనికి వెళ్ళిపోవాలని ప్రభునామంన ప్రేమతో మరి మనవి చేస్తున్నాం. ఈ సాయంకాలం దేవుని వాక్యం చదువుదాం. నిర్గమకాండము 3వ అధ్యాయం. నిర్గమకాండము 3వ అధ్యాయం 2-3 వచనాలు మనము చదువుకుందాం. ప్రియులారా, మరి యొక్క కరోనా వైరస్ ను బట్టి మనము భౌతికంగా కలుసుకోలేకపోయినప్పటికీ ఈ కాన్వకేషన్ మీటింగ్స్ 3 రోజులుగా చక్కగా ప్రభు ఏర్పాటు చేసుకోవడానికి కృప చూపాడు. అందును బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాం. మరి యొక్క సమయంలో దైవవాక్యాన్ని మనం చదువుదాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 2-3 వచనాలు. ఒక పొదనడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండేది, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఈ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనేను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ ప్రభువా, దయగల మా తండ్రి, కృపా కనికరము గల యేసు ప్రభువా, మహోన్నతుడ, మహిమా స్వరూపి, ఈ సాయంకాల వేళలో ముదిగుబ్బలో ఉన్నటువంటి మమ్రే స్థానిక సంఘాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసులు డేవిడ్ను బట్టి, కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. ప్రియులు సుధాకర్, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. శ్యామ్ బ్రదర్ని, సుధరం గారిని, ప్రభా బాలన్న, అలాగే నేను సహోదరులు ఎంతో మంది ఉన్నారు. చక్కని పరిచర్య మీరు జరిగిస్తున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రారంభ దినాల్లో ప్రియులు మోహన్, శ్రీరాములు పాల్ గారు, ప్రభాతని దేవదానం గారు, ప్రభాతని మరి విజయ్ కుమార్, ప్రభా దేవా, మరి ఆ దినాల్లో మరి జాషువా కుటుంబం, ప్రభాతని ప్రారంభం నుండి మీరెంతో సహాయం చేశారు. మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మరి యొక్క జూమ్ యాప్లో కలుసుకున్న ప్రతి వారిని మీరు దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. మీ పరిశుద్ధ వాక్యం అర్థమవునట్లుగా ఈ సాయంకాల వేళ మీరు మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన స్నేహితులారా, సహోదరులారా, సహోదరిలారా,
దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము మరి 3వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకున్నాం. మనందరికీ చాలా పరిచయమైనటువంటి వాక్య భాగం. ఈ యొక్క వాక్య భాగాన్ని క్రైస్తవ లోకములో అందరూ కూడా బాగా ఎరిగినటువంటి వారే. 3వ అధ్యాయము నిర్గమకాండం 2వ వచనం, ఆ ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. ఈ యొక్క లేఖనం వీళ్ళారా చూస్తున్నప్పుడు బైబిల్లో యెహోవా అన్నటువంటి లేదా దేవునికి అనేకమైనటువంటి పేర్లు రాయబడినాయి. అనేకమైనటువంటి పేర్లు బైబిల్లో దేవునికి మరి ఆపాదించబడినాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనములో ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని చూస్తున్నాం. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి అనేకమైనటువంటి పేర్లు బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే ఈ దేవుడు ఎవరు అని మనం చూసినట్లయితే ఈయన పేరు దహించు అగ్ని అయి ఉన్నాడు అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఈయన దహించు అగ్ని అయి ఉన్నాడు. యెహోవా దూత ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దహించైనటువంటి దేవుడు. పిల్లారా, పొద అంటే మానవులతో దహించు అగ్ని అయినటువంటి దేవుడు మరి మానవులతో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎంత ఆశ్చర్యకరమైన మాట అండి ఇది. ఆయన దహించు దేవుడు. అయితే ఆ పొదలో అగ్ని మండుచున్నది, కానీ ఆ పొద కాలిపోవట్లేదు. ఎక్కడైనా అగ్నికి మరి చెత్తకు పొత్తు కుదురుతుందా? అగ్ని దగ్గర చెత్త నిలుస్తుందా? ఎక్కడైనా కూడా అగ్ని ఉంది అంటే అక్కడ గడ్డి వేశామంటే ఆ గడ్డి ఏమవుతుందంటే దహించబడుతూ ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని యొక్క లేఖనంలో పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ మరి ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా, కాలిపోలేదు అనేది మనం చూస్తున్నాం. పొద మరి వ్యక్తికి గుర్తుగా మనం చూడవచ్చు. ఈ పొద మానవ జీవితానికి గుర్తుగా, సంఘ జీవితానికి గుర్తుగా మనం జ్ఞాపకం చేసుకొనవచ్చు. పొదలాంటి మనలను దహించు దేవుడు మనతో ఉండుటకు, మనలో ఉండుటకు ఆయన ఆశపడము గొప్ప సంగతి అండి. అగ్ని లాంటి దేవుడు, దహించగలిగినటువంటి దేవుడు పొదలాంటి మానవ హృదయములతో నివాసము చేయడానికి, మానవుని దగ్గర ఆయన ఉండడానికి ఇష్టపడడం అనేది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. వాడి దేవుడు మనతో లేదా దేవుడు మనలో ఉండుటకు ఆయన ఆశపడుట గొప్ప సంగతి. అగ్నికి చెత్తకు సంబంధము కుదురుతుందా? కుదరదు. పొదను అగ్ని మరి ఇక్కడ చూస్తున్నాం, పొద అగ్ని కలిసి ఉండుట ఆశ్చర్యమైనటువంటి విషయం. పొద అగ్ని కలిసి ఉండడం అనేది చాలా ఆశ్చర్యమైనటువంటిది. ఎక్కడ కూడా ఇలాంటిది మనం చూడం. కానీ నిర్గమాకాండములో మనం చూస్తూ ఉన్నాం, ఆ పొద మండుచుండేను గాని ఆ పొద
కాలిపోలేదు. ఆ పొద మండుచు ఉండింది, అయితే ఆ పొద కాలిపోలేదు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వత ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడ నేరడు. ఆయనకు ఘనత శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగా. కానీ పౌలు మరి తిమోతికి రాస్తూ ఉన్నాడు, ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి వాడు. పొదలాంటి మానవులు దహించబడాలి, కానీ ఆ పొద దహించబడకుండా ఉండడం అనేది ఎంతో ఆశ్చర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. 15వ కీర్తన 1వ వచనములో, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినటువంటి వాడు ఎవడు అని 15వ కీర్తనలో క్వశ్చన్ వేస్తున్నాడు. ఆయన సమీపింపరాని తేజస్సులో అమరుడైనటువంటి దేవుడు. పిల్లారా, ఆయన పరిశుద్ధుడు. భక్తులు అంటున్నాడు కదా, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? 130వ కీర్తన 3వ వచనములో, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయన దోషమును కనిపెట్టి చూస్తే ఎవరు నిలవగలరు? ఎవరు నిలవలేరు. అగ్ని దగ్గర పిల్లారా పొద నిలుస్తుందా? ఆ యొక్క అగ్ని దగ్గర చెత్త నిలుస్తుందా? కానీ ఆ పొద నడుమన అగ్ని జ్వాలలలో యెహోవా ఆ యొక్క పొద నడుమన ఉండగా ఆ పొద మండుచున్నది, కానీ ఆ పొద కాలిపోలేదు అని మనము చూస్తూ ఉన్నాం. ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగినటువంటి దేవుడు ఆయన. పిల్లారా, ఆయన గుడారమును, ఆయన పరిశుద్ధ పర్వతమును, ఆయన గుడారము దగ్గర నివసింపదగినటువంటి వాడు ఎవడు? యోబు అంటాడు, స్త్రీకి పుట్టిన నరుడు ఎట్లు శుద్ధుడు కాగలడు? కాంతిగల నక్షత్రములు కూడా ఆయన సన్నిధిలో పవిత్రమైనటువంటివి కావు. అంత తేజోమయుడు, అంత పరిశుద్ధుడు ఆయన. అయితే ఆయన త్రిత్వము గల దేవుడండి. ఆయన త్రిత్వము గల దేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. మానవుల్లో కూడా త్రిత్వం ఉన్నది. శరీరం ఉన్నది, ప్రాణము ఉన్నది, ఆత్మ ఉన్నది. మానవుల్లో త్రిత్వం, శరీరం ఉన్నది, ప్రాణము ఉన్నది, ఆత్మ ఉన్నది. మానవుడి లోకములో శరీరముతో జీవిస్తూ ఉన్నాడు. పిల్లారా, ఆ దేవాది దేవుడు కూడా మానవులను సమీపించడానికి ఆయన కూడా శరీరమును దాల్చుకొని ఈ లోకానికి వచ్చి తన విలువైన ప్రాణమును సిలువలో మన కొరకై ఆయన సమర్పించి ఆత్మ ద్వారా దేవుని తెలుసుకొనున్నట్లుగా ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన లోకానికి ఆయన చేశాడు. పాపము చేయడం ద్వారా ఆత్మ మృతమైనది. మానవుని ఆత్మ జీవిస్తున్నాడు, కానీ
జీవించుచున్నాననే పేరు ఉన్నది, కానీ మృతుడవే అని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. వాడి ఆత్మ మృతమైనటువంటిది. పాపము చేయడం ద్వారా ఆత్మ మృతమైనటువంటిది. ఆదాముతో హవ్వతో దేవుడైన యెహోవా ఆది కాండములో చెప్పాడు, ఆ పండు తిని దినమున నిక్షేముగా చచ్చెదవు అన్నాడు. ఆ పండు తింటే నిక్షేముగా మరణిస్తారు అని చెప్పాడు. ఆత్మ దేవుని చూడలేని వాడిగా, ఆత్మ దేవునిని చేరలేని వాడిగా, ఆత్మ దేవుని యొక్క మార్గమును మానవుడు చెరిపివేసుకున్నాడు. మానవుడు ఆ ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క సహవాసానికి దూరం కావడం ఆజ్ఞ అతిక్రమమే. మొదటి మానవుడు పాపము చేసి పాపాన్ని బట్టి దూరస్తుడైపోయాడు పిల్లారా. అలాగున్నటువంటి మానవుణ్ణి ఆత్మదేవుని చూడలేని వాడిగా ఉండగా, ఆత్మదేవుని చేరలేని వారమై ఉండగా మనకు మార్గము చూపాడు. ఆ దేవాది దేవుడు ఎలాగ మార్గం చూపాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 9, 10 వచనాలు కలిసి ఉన్నాయి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. తన స్వకీయ సంకల్పమును బట్టి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది. మానవులకు ఎలాగో బయలుపరచబడినది అంటే మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదైనా ఆ రక్షకుని యొక్క ప్రత్యక్షత వలన మానవులకు పిల్లారా రక్షణ అనేది మనం చూస్తున్నాం. మరణమును నిరర్థకము చేశాడు ఆయన, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. మానవుడు నిస్సహాయుడు. మానవులు పిల్లారా ఎలాంటి వారంటే మరి నిస్సహాయులండి. మానవుడు ఆయన సన్నిధిని చేరలేనివాడు, ఆయన సన్నిధికి వెళ్ళలేనివాడు. మన క్రియలను బట్టి కాక మానవుని యొక్క క్రియలు లోకములో ఆ క్రియల ద్వారా మానవుడు ఆయన సన్నిధిని చేరలేడు. మరి ఎలాగో అని మనం గమనించినట్టయితే దైవవాక్యం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క కృపను బట్టి అక్షయతను సువార్త వలన ఆయన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. సువార్త అనగా ఏమి? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. యేసుక్రీస్తు మన పాపముల కొరకై చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి 3వ దినమున లేచాడు. ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. ఈ సువార్త అనగా మన పాపములకు బదులుగా యేసు ప్రభు సిలువేయబడ్డాడని, మనము నీతిమంతులముగా తీర్చబోటకై ఆయన లేపబడ్డాడు అని, అది దేవుని యొక్క సంకల్పం. ఆ దేవుని సంకల్పాన్ని
ఎవరైతే అంగీకరిస్తారో వారికి పిల్లారా రక్షణ ఉన్నది అని దైవాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరిస్తారో వారు ఆయన బిడ్డలుగా చేయబడే గొప్ప ధన్యత అనేది మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనములో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మానవుని యొక్క ఆత్మ ఏదంటే దేవుడు ఉంచినటువంటిది. అయితే పిల్లారా మానవుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని దేవుని వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. అనగా మానవులో ఉన్నటువంటి వెలుగు ఆయన ఇచ్చినది అని దేవుని యొక్క వాక్యములో మరి గమనిస్తూ ఉన్నాం. ఒకటి మానవుడు పాపమును బట్టి దూరమయ్యాడు. అయితే దురవగాహనమైన తేజస్సులో అమరత్వము కలిగినటువంటి ఆ దేవుడు ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవుడు పిల్లారా ఆయన పరిశుద్ధ పర్వతము దగ్గర ఏ మానవుడు నివసింపలేని వాడై ఉండగా దోషమును బట్టి ఆయన కనిపెట్టి చూస్తే ప్రభువా ఎవడు నిలవగలడు, ఎవడు నిలవలేడు. అలాంటి మానవుని స్థితిని దేవాది దేవుడు గుర్తించి దైవ సన్నిధికి దూరస్తులై ఉండగా ఆయన మన విమోచన కొరకై తన స్వకీయ సంకల్పమును బట్టి పిల్లారా ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి అనుగ్రహించాడు. మానవునికి రక్షణ క్రియలను బట్టి కాదు, ఆయన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములో ఈ క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడిన క్రీస్తు యేసును రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినైనా ఆ కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆ స్వార్థ ద్వారా ఏం చేశా అంటే ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. మానవుని ఆయన పిలుస్తూ ఉన్నాడు. స్వార్థ ద్వారా ఈనాడు పిలుస్తూ ఉన్నాడు. మానవుడు చేసే కర్మ ద్వారా కానీ ఏ యొక్క క్రియ ద్వారా కానీ మానవుడు చేస్తున్నటువంటి ఏ యజ్ఞము ద్వారా ఏ యొక్క ఉపవాసము ద్వారా ఏ యొక్క పిల్లారా దాన ధర్మము ద్వారా మానవునికి రక్షణ లేదు. క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా మానవునికి రక్షణ. అలాంటి మానవులను రక్షించడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చారు. చదువుదాం చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. దేవుడు పక్షపాతి కాడు. అందరూ వెలిగించబడాలని ఆయన కోరుకుంటున్నాడండి. కాబట్టి నిజమైన వెలుగు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఒకప్పుడు ముదిగుబలో వెలుగు లేదు, దీపస్తంభం లేదు, అనగా సాక్ష్యముతో కూడినటువంటి సంఘం సహవాసం ఒకప్పుడు లేదు. అయితే ఆ వెలుగు అక్కడ ప్రకాశించడం ద్వారా, ఆ వెలుగునందు కొందరు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆ వెలుగు దగ్గర మనము కూడుకోవడం ద్వారా ప్రభు ఒక చక్కని సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. 99లో మందిరంలో ప్రవేశించడానికి కృప చూపాడు. కానీ అంతకు ముందు ప్రతిరోజు సంత వీధిలో, సంత మార్కెట్లో పత్రికలు పంచుతూ వ్యక్తిని కలుసుకోవడం, కుటుంబాన్ని కలుసుకోవడం, ప్రభువైన క్రీస్తుని గురించి తెలియచేస్తూ ఉండగా మరికొందరు మతములో నామకార్థ స్థితిలో ఉన్నవారు ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా చేయబడడానికి ప్రభు కృప చూపాడనేది దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నాం. నిజమైన వెలుగు ఉండేను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది.
ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ప్రతి మనుష్యుని పిల్లరా మరి వెలిగించుచున్నది అని దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. వెలిగించాలని ఆయన కోరుకుంటున్నాడు. కొందరిని వెలిగించాలని కాదు, ఆయన ప్రతి మనుష్యుని వెలిగించాలని ఆయన కోరుకుంటున్నాడు. 11వ వచనంలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇక్కడ 2 గుంపుల వారిని మనం చూస్తున్నాం. ఒకరు అంగీకరించువారు, ఒకరు అంగీకరించని వారు. ఎవరు వెలిగించబడతారు అంటే పిల్లల దహించు దేవుని ఎందరైతే అంగీకరిస్తారో, దహించు దేవుని ఎందరైతే అంగీకరిస్తారో వారికి రక్షణ, తృణీకరించు వారికి శిక్ష. అందుకే చెప్పాడు, ఎందరు అంగీకరించుదురో. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చా, స్వకీయులు అంగీకరించలేకపోయా. ఈనాడు కూడా చాలా మంది మతములో ఉంటూ పండుగ క్రైస్తవులుగా ఉన్నామని, పుట్టుక క్రైస్తవులమని, మా పేర్లు బైబిల్లో ఉన్నటువంటి పేర్లే ఉన్నామని, మారు మనస్సు లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, పాప క్షమాపణ అనుభవం లేకుండా ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు. కోటి పిల్లారా, ఎందరు అంగీకరిస్తారో వారందరూ ఆయన బిడ్డలు అవుతున్నారు. ఎవరైతే అంగీకరించారో, తృణీకరించు వారికి ఏమున్నదంటే శిక్ష అని మనం చూస్తూ ఉన్నాం. తృణీకరిస్తే శిక్ష. ఆయన బలవంతంగా దుబ్బుకొని లోపలికి రాడు, ఆహ్వానిస్తే ఆయన లోపలికి వస్తాడండి. ఆయన ఎంతో మర్యాదస్తుడు ఆయన. ఎవరైతే అంగీకరిస్తారో, ప్రభువా నేను పాపిని, నీవు రక్షకుడవుగా నిజమైన వెలుగుగా ఈ లోకానికి నీవు వచ్చావు. ఆనాడు మోషే ఆ పొద నడుమన అగ్ని జ్వాలల్లో వచ్చిన వాడు నీవే, వెలుగుగా నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చావు. నా జీవితంలో చీకటి ఉన్నది, నా జీవితంలో పాపమున్నది, నన్ను క్షమించుమని కావాలనుకున్నాడు. నిజంగా వారు అంగీకరించలేకపోయారు. వాడు ఇక్కడ అన్నాడు, ఎందరు అంగీకరిస్తారో అంగీకరించు వారికి రక్షణ. వాడి నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ వచనములో పొద ఎంతో ఆశీర్వాదించినట్లుగా మనం చూస్తాం. అక్కడున్నటువంటి ఆ పొద ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి పొద, పిల్లలు ఆశీర్వాదకరమైనటువంటి పొదగా మనం చూస్తున్నాం. వాటి పొదలో నుండి కొన్ని విషయాలు మరి ప్రభు చిత్తమైతే మన సమయాన్ని బట్టి కొన్ని విషయాలు నేను జ్ఞాపకము చేయాలని ఇష్టపడుతున్నాను. సువార్తగా దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేశాను. పొద అన్నటువంటిది దేనికి గుర్తుగా ఉన్నది? పొద అన్నటువంటిది పిల్లారా మరి అంధకారానికి గుర్తుగా ఉన్నది. పొదలో చీకటి ఉంటుంది, సూర్యకిరణాలు పొద లోపలికి వెళ్ళలేవు. సూర్యకిరణాలు పొద లోపలికి వెళ్ళాలనుకుంటే ఆ పొద అంధకారం పోలేనివిగా మనం చూస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక బైబిల్లో మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, వారి అవివేక హృదయము అంధకారమాయమాయను, వారు జ్ఞానులమని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయమాయను,
వారు తమ జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. దేవుని యొక్క ఆశీర్వాదం మొదట ప్రియులారా, ఆయన ఆశీర్వాదం ఏంటంటే వెలిగించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. వెలుగ్గా వారి హృదయంలో నివాసము చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యం మనము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే, వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. అంధకార జీవితాన్ని మరి తెలియచేస్తుంది. అంధకార జీవితం, దేవుని తెలుసుకోలేనటువంటి జీవితం, దేవుని గురించినటువంటి అవగాహన లేనటువంటి జీవితం, ఆ యొక్క జీవితం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే వెలిగించే ఆ దీపం వెలిగించబడకుండా, ప్రభువైన క్రీస్తును అంగీకరించకుండా ఏం చేస్తున్నారంటే దూరమవుతున్న వారిగా మనం చూస్తాం. అపోస్తులైన పౌలు, కొరింథీయులకు రాశ అపోస్తులైన పౌలు, అపోస్తుల కార్యము 9వ అధ్యాయములో పౌలును గురించి మనం చూస్తున్నాం. దమస్కు మార్గమందు పౌలు ఎలా ఉన్నాడు చూడండి. 9వ అధ్యాయం మరి దేవుని యొక్క లేఖనం మనం చూస్తున్నప్పుడు 2వ వచనం, ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిలా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవెలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినేను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. పిడారా, పౌలు సౌలుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దమస్కు మార్గమందు అతడు అనేకులను హింసిస్తూ, అనేకులను చెరపట్టుకొని మరి అనేకులను మరి చంపడము, వారిని హింసించడము మొదలు పెట్టాడు. దమస్కు మార్గమందు అకస్మాత్తుగా ఒక వెలుగు ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ప్రభు అయిన యేసు క్రీస్తు తన్ను తాను ఆయన ప్రత్యక్షపరుచుకొనుట మనం చూస్తూ ఉన్నాం. ప్రభుని హృదయములో ఎరిగిన వాడిగా ఆయన లేడు. ప్రభుడు హృదయములో చేర్చుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి అతని యొక్క హృదయము అంధకారమయముగా మనం చూస్తూ ఉన్నాం. చీకటితో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తుకు విరోధమైనటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. తాను జ్ఞానం గలవాడని అనుకుంటున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారముగా తాను జ్ఞానం గలవాడని అనుకుంటున్నాడు. తాను బుద్ధిహీనుడని తెలియని స్థితిలో ఉంటూ ఉన్నాడు. కాబట్టి అంధకారమైనటువంటి స్థితిని మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంధకారమైనటువంటి స్థితి, వెలుగు లేనటువంటి స్థితి, చీకటితో కూడినటువంటి స్థితి అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. పౌలు అంధకారమైన జీవితముతో ధర్మశాస్త్ర సంబంధమైన స్థితిలో ఉంటూ ఉన్నాడు. అయితే అతడు వెళ్ళుచుండగా మార్గమందు అతని చుట్టూ వెలుగు ప్రకాశించినందున అతడు కింద నేలబడిపోయాడు. ఒక స్వరం వినబడింది, సౌలా సౌలా, నన్నెందుకు నీవు హింసిస్తున్నావు? ఎవరు ప్రభువా నీవు అన్నాడు. నేను నీవు హింసించుచున్న యేసును అని ఆయన చెప్పాడు. అయితే అప్పుడు తాను ప్రభువును నమ్ముకున్న వాడిగా దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం
14వ అధ్యాయం 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను ఎరగదు. ప్రభువైన క్రీస్తును గురించి లోకానికి అర్థం కాదు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీలో ఉండును. మీరు ఎరుగుదురా ప్రభువుని? పిల్లారా, ప్రభువుని ఎరిగిన అనుభవం ఉన్నదా? ఆయన వెలుగుగా లోకానికి వచ్చాడు. వెలుగైన ప్రభువుని ఎరిగినటువంటి అనుభవం అనేది మన జీవితంలో ఉన్నదా? ఎంతో మంది ప్రభువును ఎరగలేని వారుగా ఉంటున్నారు. పిల్లారా, పౌలు, అపోస్తులైనటువంటి పౌలు ఒకప్పుడు ప్రభుని ఎరగని వాడు, కానీ ఆయన జీవితంలో ప్రభుని ఎరిగిన తర్వాత దినదినము ఆయనకు ఆశ, ఆయన కూర్చున్న ఆశ ఆయనలో ఎక్కువైపోయింది. అందుకు ఆయన అంటాడు, ఏ విధము చేత నేను ప్రభువైన క్రీస్తు యేసును నేను ఎరగవలెనని, ఏ విధము చేతనైనా ప్రభువైన యేసు క్రీస్తును నేను ఎరగవలేనని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పిల్లారా, మరి పౌలు ప్రభువైన యేసు క్రీస్తును ఎరుగుచున్న వాడిగా మనం చూస్తూ ఉన్నాం. 10వ వచనములో అన్నాడు, ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవనని, ఆయన మరణ విషయములోను సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఒకప్పుడు ప్రభువుని ఎరగని వాడు ప్రభువుని ఎరిగిన వారిని హింసించువాడు. ఇప్పుడైతే ఆయనని ఇంకా నేను ఎరగాలి, ఆయనని ఇంకా నేను తెలుసుకోవాలి, నాకున్నది పెంటతో సమానముగా నేను ఎంచుకుంటున్నాను, నేను ఆయనను ఎరగాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. 8వ వచనములో అన్నాడు, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన ఆ యొక్క జ్ఞానము విషయమై ఆయన అంటున్నాడు, నేను సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆ పొదలో పిల్లారా చీకటి, ఆ వెలుగు ద్వారా ఆ పొదలో ఉన్నటువంటి చీకటి అనేది ఏమైందంటే వెళ్ళిపోయింది. ఆ పొద నీకు నాకు గుర్తుగా ఉన్నదని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. పొద మండుచున్నది, అగ్ని జ్వాలలున్నాయి, కానీ అది కాలిపోవట్లేదు. దేవుడు మానవుడితో సహవాసము చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ముదిగబలో మందిరములో 21 సంవత్సరములైంది ఆయన సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. పిల్లారా, తన ప్రజలను ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఆ పద మానవ జీవితం అయితే ఆయన దహించు అగ్నిని పోలిన దేవుడుగా ఉండగా మనతో సహవాసం చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. వెలుగుతో నింపాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అంధకారమైన జీవితం తొలగించబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కోడి ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించినటువంటి మన జీవితాల్లో పౌలు వలె ఇంకా 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 ఆయనను మనం తెలుసుకొనవలసిన వారమై ఉంటున్నామని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. పౌలు వలె మన జీవితంలో ఆయనని ఇంకా మనము తెలుసుకొనవలసిన వారమై మనం ఉంటూ ఉన్నాం.
పౌలు అంటాడు కదా ఎఫెసీయులకు రాస్తూ 1వ అధ్యాయములో, మీ మనోనేత్రము వెలిగించబడాలని, ఆయనను గురించిన జ్ఞానము ఇంకా మీరు ఎరగవలేనని. పిల్లారా, మరి హృదయ నేత్రము వెలిగించబడి, మనోనేత్రము వెలిగించబడి పౌలు బోధిస్తూ ఉన్నాడు. ఆత్మ దీపము వెలిగించబడిన వాడిగా పౌలు మనకు కనిపిస్తున్నాడు. ఆత్మ దీపము వెలిగించబడిన వాడిగా మనకు కనిపిస్తున్నాడు. ఆ పొద నడిమిలో నుండి అగ్ని జ్వాలలు ఉన్నాయి. అయితే ఆ పొద కాలిపోలేదు. దహించు దేవుడు ఆయన. పిల్లరా, మానవులతో సహవాసము చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఇష్టపడి మానవుల కొరకై ఆయన ఈ లోకానికి వచ్చిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అంధకారములో వెలుగు ప్రకాశించుగాక అని పలికిన దేవుడే 2 కొరింథీ 4:4 చెప్పాడు. ఈనాడు మా హృదయములో ఆయన ప్రకాశించాడు, వెలిగించాడు అన్నాడు. అంధకారములో వెలుగు ప్రకాశించుగాక అని పలికిన దేవుడే. అనగా ఆదికాండం 1వ అధ్యాయములో చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉన్నదాయి. అయితే ఆయన అన్నాడు, వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది. ఆ దేవుడే మా హృదయములో ప్రకాశించాడు. అయితే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తూ ఉన్నది. ఒకప్పుడు పౌలు కూడా అవివేకంగా ఉన్నవాడై ఉండి దమస్కు మార్గమున తాను వెళుతుండగా ఆయన చుట్టూ వెలుగు ప్రకాశించినప్పుడు తాను కిందమన్నాడు, స్వరము విన్నాడు. ఎవరు ప్రభువా అంటే నేనే అన్నప్పుడు ఆ ప్రభువును తాను అంగీకరించాడు. ఆ నిజమైన వెలుగు ప్రభువైన క్రీస్తు యేసును పిల్లరాయన విశ్వాసం ఉంచిన వాడిగా మనం చూస్తున్నాం. అయితే లోకం ఆయనను ఎరగదు, లోకం ఆయనను చూడదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, మీరు మరి ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మీరు ఎరుగుదురు అన్నాడు. వాడి ప్రభువుని మనం ఎరిగిన అనుభవం 21 సంవత్సరాలు ముదిగుబ్బలో మందిరములో మనం కూడుకుంటున్నాం. ఆత్మీయంగా ఇంకా ఎరుగుదుమా? పౌలు ఇంకా ఎరగవలేనని ఆయన అంటున్నాడు. ఏ విధము చేతనైనా సరే నా కలిగిన సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకుంటున్నా. ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయి! ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు, ఎంత గొప్ప విద్యావంతుడు పౌలు. ప్రభు కొరకై పెంటతో సమానముగా నేను ఎంచుకుంటున్నాను. కారణం ఏమంటే నేను ఇంకా ఆయనను ఎరగవలేనని ఆయన తెలియచేస్తూ ఉన్నాను. కోడి పిల్లల పౌలు చెప్తాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములో ఆయన తెలియచేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. అయినను ఆ బలాధిక్యము మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నాం, ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నాము కానీ కేవలం ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పరద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబోటకే యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చు ఉన్నాము. ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు. ఎంత గొప్ప మాట అండి! ఈ మట్టి ఘటములో అని పౌలు అంటున్నాడు. ఆ బలాధిక్యము మాది కాదు, అది దేవునిదై ఉండునట్లుగా ఈ మట్టి ఘటములో ఐశ్వర్యము కలదు అని చెప్తున్నా. ఎంత పరిమాణం మనం ప్రభుని ఎరుగుదము.
జీవితంలో మన ప్రభుని ఎంతవరకు ఇష్టమో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వాడి ప్రభు అయిన క్రీస్తు యేసును మనం ఎరిగిన అనుభవం మనం కలిగి ఉండాలి. ఇంకా మనం ఎరుగుట అనేది మనం చూస్తూ ఉన్నాం. మనం ఇంకా ప్రభువులోనికి ఎదుగుట అనేది దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. పిల్లలు, మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో మరి శ్రేష్టమైనటువంటి మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పశుబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాము. అవును ప్రియులారా, జ్ఞానులకును వివేకులకును ఇవి మరుగుగా ఉన్నాయి. అయితే ఎవరికి ఆయన బయలుపరిచాడంటే పసి బాలులకు ఆయన బయలుపరిచాడని ఆయనను స్తుతిస్తున్నాము అంటున్నాడు. కూడా ఆయనను చేర్చుకున్నట్లయితే, ప్రభు యేసుక్రీస్తును చేర్చుకున్నట్లయితే పిల్లారా, అది ఆశీర్వాదకరమైనటువంటి పద అవుతుంది. ప్రభు యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా అంధకారములో ఉన్న పొద వెలిగించబడడానికి కారణం ఏమంటే, మరి ప్రభువును మనం అంగీకరిస్తే మన జీవితములు వెలిగించబడుతావనేది దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూతురు అని మనం ప్రవచనం చూస్తూ ఉన్నాం. వాడి చీకటి గల ప్రజల మీద, మరణ ఛాయ గల లోక నివాసుల మీద వెలుగు అనుగ్రహించబడ్డానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కానీ నిర్గమకాండములో ఆ పొదలో యెహోవా దూత అగ్ని జ్వాలలలో మోషేకు అక్కడ ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పొద అంధకారమును సూచిస్తుంది. ఆ పొద వెలిగించబడిన పొద. పిల్లారా, మానవ జీవితములు వెలిగించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా చెప్పి నేను ముగిస్తాను. ఆ పొద రెండవది హానికరమైనది. ఆ పొద హానికరమైనటువంటిది అయితే రూపాంతరము చెందినదిగా మనం గమనిస్తాం. ఆ పొద హానికరమైనటువంటిది. సహజంగా మనం గమనించినట్లయితే పొదలో ఏముంటాయి? ముండ్లు ఉంటాయి, ముండ్ల తుప్పలు ఉంటాయి, కీటకాలు ఉంటాయి, విషపు కీటకాలు ఉంటాయి, సర్పాలు కూడా ఉంటాయి. ఆ పొద హానికరమైనటువంటిది. అందుకే పౌలు అంటాడు తిమోతికు రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను. పూర్వం ఎలాంటి వాడంటే దూషకుడను హింసకుడను హానికరుడను అని పిల్లారా పౌలు తెలియచేస్తున్నాడు. మానవ జీవితము హానికరమైనటువంటిదని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో పౌలు యొక్క పని ఏమండి? శిష్యులను బెదిరించడము, హత్య చేయడము, రోజు ఒక శిష్యునైనా బెదిరించి చెరసాలలో వేయడము ఆయన పనిగా మనం చూస్తాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే సౌలు ఇంటింట జొచ్చి స్త్రీలను పురుషులను ఈడ్చుకొని పోయి సంఘమును పాడు చేయుచుండెను. దహించు దేవుని వలన హాని చేసే గుణం, దహించు దేవుని వలన హాని చేసే గుణము పిల్లారా పోయి అతని జీవితము మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతని జీవితము మారినట్లుగా, అతని జీవితము ప్రభువుకు ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వాడి దహించు దేవుని వలన హాని చేసే గుణం అనేది మరిపోయింది. ఆ అగ్ని వలన ఆ పొదలో ఉన్నటువంటి ముళ్ళు ఒకవేళ కాల్చివేయబడతాయి. ఆ పొదలో ఉన్నటువంటి ఏవైనా
విషముతో కూడినటువంటి పురుగులుంటే అవి కాల్చివేయబడతాయి, లేదా అక్కడి నుండి పారిపోతాయి. అది హానికరమైనటువంటి పొద. అయితే రూపాంతరము చెందిందిగా మనం చూస్తూ ఉన్నాం. అది అంధకారమునకు గుర్తుగా ఉన్న పొద, అది వెలుగుతో నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కోడి పిల్లారా, మార్పు చెందుట అనేది మనము దేవుని వాక్యములో గమనించాలి. మార్పు చెందుట. అందులో ఏమైనా ముళ్ళున్నావా, విష కీటకాలు ఉన్నావా? ఆ విష కీటకాలు ఏమవుతున్నావంటే పారిపోతావు. పౌలన్నాడు కదా, పూర్వము నేను దూషకుడను, పూర్వము నేను ఎవరినంటే హింసకుడను, పూర్వము నేను ఎవరినంటే హానికరుడను. కూసు దేశస్థుడు తన చర్మం మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలు మార్చుకొనగలదా? కీడుకు అలవాటు పడిన మానవుడు మేలు చేయడము వారి చేత కాదు. అయితే ఆ పొద హానికరమైనది, కానీ ఆ వెలుగు నింపబడినప్పుడు పిల్లారా అది రూపాంతరము చెందిందిగా. పౌలు అంటాడు, కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొరతవాయెను. ముదిగుబోలో ఉండే ప్రియులారా, రూపాంతర అనుభవం ఉందా? ఇంకా రూపాంతరం పొందకుండానే ప్రభు నేను కలిగి ఉన్నానని మాటలతో జీవిస్తూ కాలం గడుపుతున్నావా? కరోనా ఎంతో భయంకరమైన వైరస్ అండి. ప్రభు యేసుక్రీస్తు రాకడకు ఇంకా సూచనలు ఇంకా ఎక్కువ కాలం లేవు కదా. అయితే ప్రభులో రూపాంతరము పొందాలి అని దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. దహించు దేవుడు నీలో నివసిస్తే, ఆ దహించు దేవుడు నీవు అంగీకరించినట్లయితే ఆయన నీలో వసిస్తాడు అని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. గలతీయులకు రాస్తూ పౌలు ఏం చెప్పాడంటే, మొదటి అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 13వ వచనం, పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయించు, నా పితరుల పరంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొంది తిని. ఎటువంటి వాడు పౌలు? పితరుల పూర్వం ముందు యూదా మతస్తున్నప్పుడు దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేసినటువంటి వాడు. నా పితరుల పరంపర్యాచారమందు విశేషాసక్తి కలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదా మతమును అత్యధికముగా, యూదుల మతములో అనేకుల కంటే అత్యధికముగా ఏం చేశాడు అని పిల్లారు మనం చూసినట్లయితే, ఆధిక్యత నుండి మరి నా నడవడి అనేది మీరు చూశారు, విన్నారన్న. 23వ వచనం గలతీ 1:23, మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయించు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రము విని వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచరి. ప్రభుకు స్తోత్రం పిల్లారు. ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఆ పొద హానికరమైనది, అయితే రూపాంతరము చెందినదిగా మన జీవితాలు ఉండాలి. ఆ పొద అంధకారమైన జీవితానికి గుర్తు, వెలుగుతో నింపబడిన అనుభవం కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆలోచన చేయండి పిల్లారా, మోసేకు ఆ యొక్క పొదలో నుండి యెహోవా దూత పొద నడిమిల అగ్ని జ్వాలలలో అనేది చూస్తూ దహించు దేవుడు కానీ మానవుతో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నటువంటి వాడు. ఆ పొద వ్యక్తి జీవితమని పిల్లారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అగ్ని చెత్తకు సంబంధము కుదరదు, కానీ ఆయన మానవులతో సహవాసం ఇచ్చడానికి ఇష్టపడిన వాడిగా చూస్తూ సమీపింపరాని తేజస్సులో అమరుడై ఉన్న ఆ దేవుడు మానవ కోటి రక్షణ కొరకై విలవిలలాడుతూ ఈ లోకానికి మనతో సహవాసం చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. వెలుగుతో ఉన్నామా? ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన అనుభవం ఉంటే మంచి. అంగీకరించిన మన జీవితాల్లో పిల్లారా
వెలుగు కలిగిన వారముగా ప్రభుని ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎరగాలి. రెండవది హానికరమైన పొద, విష కీటకాలు ఉన్న పొద. ఆ అగ్ని ఎక్కడికి వచ్చినప్పుడు అవి కాల్చివేయబడుతున్నాయి. ఆ ముండ్లు, ఆ విష పురుగులు పారిపోతున్నాయి. ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, హానికరుడైనటువంటి పౌలు రక్షించబన్నారు. ఈనాడు మదిగుబోలు 21 సంవత్సరములు ప్రభు పొదలాంటి మానవులను వెలిగించి హానికరమైన జీవితాలు గల వారిని పిల్లల మరి రూపాంతరము చెందించి తన సంఘములో చేర్చి ఉన్నందుకై ప్రభుకు స్తోత్రం చెల్లించుదాం. నీ సంవత్సరంలో కాపాడిన ఆ ఎబెనేజరు దేవుడు రాబో దినాల్లో కూడా ఆశీర్వాదకరంగా దీవించాలని మనము కోరుకుందాం. ప్రభు ఇచ్చిన తలంపును దీవించునుగాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘానికి మరి వాక్య విన్న వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. అందరికి వందనాలు. వందనాలు సార్. Thank you so much, Prabhu. Thank you. ప్రార్థన చేసుకుని మీ అంత కాదు. మళ్ళీ ఎవరు? ప్రార్థన చేసుకుని ముగింపు చేసుకుందాం. మరి ప్రభు తన కృపను బట్టి ఈ యొక్క సాయంకాలం వేళ మరి 2020 సంవత్సరంలో 21 సంవత్సరాల సందర్భంగా మందిర ప్రతిష్ట యానివర్సరీ సందర్భంగా ప్రభు సన్నిధి రావడానికి మరి ఇక్కడ సాయంకాలం మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఈ సందర్భంలో ప్రార్థన చేసిన మరి మోహనన్నకు అలాగే రాజన్నకు ప్రభుని యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే వాక్యం ఇచ్చిన దైవదాసుడు శామ్యులన్న కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు మరి ముదుగు పుస్తక సంఘం తరపున తెలియజేస్తున్నాం. అలాగే మరి రేపు కూడా మరి 3 సెషన్స్ మీటింగ్స్ ఉంటాయి జూమ్లో. దయతో ఎవరు కూడా మరి నెట్ మరి వేస్ట్గా వినియోగించకుండా రేపు ఎల్లుండి కూడా మరి మీరు జూమ్లో పొందాలని మనవి చేస్తున్నాం. మరి మీరు త్వరగా మరి రేపటి మీటింగ్ విషయం కూడా మీకు ఐడి అది పంపిస్తాం. మరి రేపు ఉదయం 11 నుంచి 12:30 వరకు వరప్రసాద్ మనకు వాక్పట్ చేస్తారు. అలాగే 3 నుంచి 4:30 వరకు మరి దేవానంద సార్ వాక్పట్ చేస్తారు. అలాగే రేపు రాత్రి 7 నుంచి 8 వరకు వర్గీస్తన్న మరి వాక్పట్ చేస్తారు. అలాగే మరి ఎల్లుండి కూడా ఉదయం వరప్రసాద్ వాక్పట్ చేస్తారు. మధ్యాహ్నం సామిలన 3 నుంచి 4 వరకు వాక్పట్ చేస్తారు. అలాగే మరి సాయంత్రం మరి వర్గీస్తన్న వాక్పట్ చేస్తారు. 2 దినాలు కూడా మరి మీరు నెట్లో మరి చక్కగా వినియోగించుకోవాలని మరి పరిచయలో పొందాలని మనవి చేస్తున్నాం. మంచి వర్తమానం విన్నాం. మరి దేవుడు దహించు అగ్ని, మనము పొద, చీకటితో ఉన్న పొద, మనం హానితో ఉన్న వారం మనం అయితే దేవుడు తన వెలుగులోనికి వెలుగును నడిపించాడు. హానికరమైన పౌరుని ఎలాగ మార్చాడు అలాగ మనం మార్చి తన కృపలో జ్ఞాపకం చేసుకుని నిజమైన వెలుగును నడిపించి రక్షించుకున్నాడు. భూమి జగత్ వేరుబోనపై క్రీస్తును మనల్ని జ్ఞాపకం చేసుకున్న ఆ ప్రభు నామాన్ని మనం ఘనపరుస్తూ మనం కూడా ఆ వెలుగులు నడుస్తూ మరి 21 సంవత్సరాలు ఇక్కడ వెలిగింపబడుతున్న విధానం బట్టి మరి మందిర సాక్షిని బట్టి స్థుతిస్తూ ఇంకా మరి మనం ఎలా అదేవిధంగా సువార్తలో పరిచయలోను మరి ఆత్మ సంపదలో మరి ఇంకా ప్రభు రాకాల్సమైతే మరి పరిచయలో ముందుకు వెళ్ళాలని మరి ప్రార్థన చేయడం ఒకసారి మనం చేస్తూ ముగిస్తున్నాం. మరి చివరి ప్రార్థనతో ముగింపు చేసుకుందాం. సామ్యుల్ గాండ్లపేట సామ్యుల్ ఉన్నారా? గాండ్లపేట సామ్యుల్ సేవకుడు పూజ్యుడగు మా క్రీస్తు ప్రభు మరి పూజ్యుడగు మా క్రీస్తు ప్రభు కోట్లాని దేవదూతలలో గనుడు ఒక తండ్రి, ఆకాశములు మహాకాశములు పట్టుజాలని గొప్ప నాన్న, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ సాయంకాల సమయంలో చల్లపూట ఇలాగూ మేము జూమ్ యాప్ ద్వారా మీతో సహవాసం చేసే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ స్వరక్తమిచ్చి సంపాదించిన స్థానిక మమ్రే కృష్ణ అసెంబ్లీని
మురుగుబులో మీ నాయన తండ్రి మీరు ఏర్పాటు చేసుకుని 21 సంవత్సరం మీ కాపుదలలో మీ భద్రతలో దేవా తండ్రి రూపాంతర అనుభవంలోనికి మీరు తెచ్చినందుకు హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా తండ్రి ఆ సంఘానికి ఇదిగో తండ్రి అనేక మందిని ప్రోత్సాహకరంగా దేవా తండ్రి ఏర్పడటానికి దేవ మీరు కృప చూపినందుకై హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులను కూడా దూర ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి మీరు తీసుకొచ్చే సేవలో మీరు వాడుకున్నారు. స్తోత్రాలు. ఇదిగో తండ్రి డేవిడ్ అను కేజక్కను పిల్లలను దీవించండి, వారి భవిష్యత్తును ఆశీర్వదించండి. మా ప్రియులకు మంచి ఆరోగ్యం ఇచ్చి మీ పని కొరకై మెట్టుకు ఉపయోగించండి. స్థానిక సంఘంలో ఉంటున్న బాధ్యత గల నేను సహోదర సహోదరులను నేను తండ్రి ప్రభు మీరు దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి ప్రభునైనా మేము అందరము కలిసి ఒక చోట సహవాసం చేయలేకపోయినా ఇదిగో తండ్రి సెల్ ద్వారా జూమ్ యాప్ ద్వారా ఇలాగ మీతో సహవాసం చేసే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనుభవం గల దైవజనులు సామెలయ్య గారిని ఈ సమయంలో నిలిపి మీరు అందించిన శ్రేష్టమైన తలంపులను బట్టి హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా నిర్గమకాండం 3వ అధ్యాయంలో నుండి ఇదిగో తండ్రి ప్రభు మీ దాస్తుని నిలిపి వాడుకున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే మీరు దహించి అగ్ని అయి ఉన్నారు. ఇదిగో తండ్రి మేము పొదై ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభునైనా ఇదిగో తండ్రి పౌలు యొక్క జీవితం మునుపు నైనా తండ్రి నిష్ప్రయోజనకంగా ఉన్న పౌలును ప్రయోజనకరంగా చేశారు. రూపాంత అనుభవంలోనికి తెచ్చారు. నైనా తండ్రి వెలిగించారు. మేము కూడా ఒకప్పుడు అలా ఉండిన వారం నైనా చీకటిలో ఉన్న మమ్మను వెలుగు సంబంధులుగా చేసినందుకు హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం మీది అందించు దాసులు మీ వారు మీ ఆధీనంలో మీ స్వాధీనంలో మీ అదుపులో ఉంచుకొని దేవా తండ్రి మీరు అందించిన మాటలు మా ఆత్మీయ జీవితానికి నన్ను మేలుకరంగా ప్రయోజనకరంగా వాటిని దిద్దుకొని ఒప్పుకొని సరి చేసుకొని మీరు ఆకడి కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తూ రేపటి కూడికల కొరకై మమ్మను సిద్ధపరచండి. ఎల్లుండి కూడికల కొరకై మమ్మను సిద్ధపరిచి నన్ను స్థానిక సంఘాన్ని సిద్ధపరిచి అనేకుల సమయానికి దేవా తండ్రి ప్రభు కలిసి ఇలాగ సహవాసం చేసే భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని ఈ రాత్రి ప్రార్థన చేయవలసిన మేము ప్రార్థనలో నైనా తండ్రి పోరాడే అనుభవం మీరు మాకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తూ ముందున సమయాన్ని మీ కృపాస్తాలు పెట్టి జూమ్ యాప్ లో పాల్గొన్న వీళ్ళందరినీ దీవించమని మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభు పేరట ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి సాయంకాలం పైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ మరి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో అందరికీ కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. తిరిగి రేపు ఉదయం 11 గంటలకు మనం అంతా కలుసుకుందాం.